శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం పాండమి జూలై 14వ తేదీ సాయంత్రం 3:13 నుండి జూలై 15వ తేదీ ఉదయం 11:51 వరకు. శుక్లపక్షం విద్య జూలై 15వ తేదీ ఉదయం 11:51 నుండి జూలై 16 8:43 వరకు. నక్షత్రం పుష్యమి జూలై 15వ తేదీ 12:09 నుండి జూలై 15 9:46 వరకు. అశ్లేష జూలై 15వ తేదీ 9:46 నుండి జూలై 16 7:52 వరకు. కరణం బాలవ జూలై 15వ తేదీ 11:51 నుండి జూలై 15వ తేదీ 10:18 వరకు. కౌలవ జూలై 15వ తేదీ రాత్రి 10:18 నుండి జూలై 16 ఉదయం 8:53 వరకు. శుభ సమయం అమృతకాలం సాయంత్రం 3:59 నుండి 5:26 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:18 నుండి 5:06 వరకు. శుభకాలం రాహు మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 7:31 నుండి 9:08 వరకు. గూలిక ఉదయం 10:45 నుండి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. వర్జ్యం ఉదయం 7:21 నుండి 8:47 వరకు. చంద్రమాసం పూర్ణిమ ఆషాఢము శక సంవత్సరం ఆషాఢము 24/1948. మేషరాశిలో జన్మించిన వారి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావంపై జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మేషరాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు అనారోగ్యంగా ఆందోళనగా ఉంటారు. శరీరంలో అలసట సోమరితనంతో పాటు మీ మనసులో అశాంతి ఉంటుంది. ఈ రోజు మీరు కొంత కోపంగా ఉంటారు. ఒక నిర్దిష్ట పని కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మీరు ఒక మతపరమైన స్థలాన్ని సందర్శించాల్సి రావచ్చు. ఏదైనా పని తప్పు దిశలో వెళ్తుంటే ఓపికగా ఉండి దాన్ని మళ్ళీ ప్రారంభించాలి. మీ సూచనలు ఇతరులకు సహాయపడతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ రోజు పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త పనులు అప్పగించవచ్చు. మీ ప్రియమైన వారితో సాధారణ సంబంధాలు కొనసాగించడానికి మీరు కోపానికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కొత్త పనులేవి ప్రారంభించకండి. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త బాధ్యతల భారం అనిపించవచ్చు. మీరు పనిని సమయానికి పూర్తి చేయడానికి బదులుగా వాయిదా వేయడానికి ప్రయత్నించవచ్చు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. అలసట కారణంగా మీరు పని చేయాలని అనుకోరు. మీ ఆహారం పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మికను కొంత సమయం కేటాయించాలి. ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. మీ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల కారణంగా ఆందోళన ఉంటుంది. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏవి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు స్నేహితులతో కలవచ్చు. కొత్త బట్టలు కొనుక్కోవడానికి మీ అవకాశం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం కీర్తి లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సుదీర్ఘ సంబంధాన్ని నిర్ధారించుకోవడం వల్ల మీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ రోజు మీ ఆర్థిక పరమైన విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీరు చాలా చోట్ల నిరాశ ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కట రాశి వారిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ రోజు కర్కట రాశి వారి గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో అనేక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. అయితే మీరు కోరుకున్న లాభాల నుండి పొందడానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇది మీ సహనానికి పరీక్షగా మారొచ్చు. ఈ రోజు మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అయితే ఎవరితో అయినా మీ సంబంధాలను స్నేహపూర్వకంగా లేకుంటే మీరు నిరాశ చెందకూడదు. ఈ రోజు మీ పూర్తి మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అయితే మీరు అంటువ్యాధుల నుండి నివారించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. వృత్తిపరంగా మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి. సింహ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. మీరు చాలా ఊహాత్మకంగా ఉంటారు. ఈ రోజు మీ ప్రియమైన స్నేహితుడిని కలవడం శుభప్రదంగా ఉంటుంది. ఫలితంగా మీ మనసు రోజంతా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు ప్రజలకు ప్రేమ సంబంధించిన సలహాలు ఇస్తారు. ఆరోగ్య పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. మీ పిల్లల పురోగతి గురించి మీకు వార్తలు వస్తాయి. విద్యార్థులు గొప్ప సమయాన్ని గడపొచ్చు. ఈ రోజు మీ దాన ధర్మాలలో నిమగ్నమై ఉంటారు. ఈ రోజు ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది. గ్రహాల ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు కనకధార స్తోత్రం పాటించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందొచ్చు. ఈ రోజు మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు ఉండొచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. ప్రేమ జీవితంలో ఈ సమయం బాగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. వాహనం, శాశ్వత ఆసక్తికి సంబంధించిన పనిలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు వృత్తిపరమైన రంగంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు తమ పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. బంధువులను కలవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ప్రేమ జీవితంలో మీరు రోజువారీ మీ భాగస్వామి భావాలను గౌరవిస్తారు. ఈ రోజు మీరు సమావేశంలో బిజీగా ఉండొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. మతపరమైన ప్రయాణం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. సంబంధాల గురించి మీరు కొంత భావోద్వేగానికి లోనవుతారు. వివాదాలను నివారించడానికి మౌనాన్ని ఆశ్రయించాలి. ఆర్థిక పరంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు ఆదాయాన్ని పెంచుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశి వారిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రోజు అనవసర ఖర్చులను నియంత్రించాలి. మరోవైపు వ్యాపారులకు ఈ రోజు పురోగతి లభిస్తుంది. మీరు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే మీరు చేసే పనుల్లో కొంత అలసిపోతారు. మీ ఆలోచనల్లో ప్రతికూలతను తగ్గించడానికి ప్రయత్నించాలి. విద్యార్థులకు ఈ రోజు సమయం అనుకూలంగా ఉండదు. మతపరమైన కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేయొచ్చు. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమాన్ చాలీసా పాటించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారు ఈ రోజు తమ కేటాయించిన పనిలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీరు కుటుంబంతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. మతపరమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. బంధువులను కలిసిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. ప్రజా జీవితంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు చాలా రంగాల్లో
ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం ఉండకండి. బయట ఆహారం తీసుకోకండి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారు ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా బిజీగా గడిపే అవకాశం ఉంది. మతపరమైన కార్యకలాపాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మీ బంధువులు, స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటలు ఎవరినైనా బాధ పెట్టొచ్చు. కష్టపడి పని చేసినప్పటికీ తక్కువ విజయం సాధించడం వల్ల మీరు నిరాశ చెందుతారు. మీ వైవాహిక జీవితంలో వివాదాలు ఉండొచ్చు. విద్యార్థులకు కూడా ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కష్టపడి పని చేసినా ఫలితం లభించకపోవడం వల్ల మీరు నిరాశ చెందొచ్చు. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు కొత్త పని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితుల నుండి ప్రయోజనాలు పొందొచ్చు. చాలా రంగాల్లో అదృష్టం మీకు కలిసి వస్తుంది. సామాజిక రంగంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లలతో సంబంధాలు బాగుంటాయి. మీ పిల్లల నుండి మీకు శుభవార్తలు అందుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీకు ఒక యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఆంజనేయుడికి దేవాలయంలో దాన ధర్మాలు చేయాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారు ఉద్యోగులకు ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ మంచి ప్రవర్తన కారణంగా ఉన్నతాధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మీరు తండ్రి, పెద్దల నుండి ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమాన్ చాలీసా పాటించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.